హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ ఖాతాలకు పడినవా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అయితే ప్రభుత్వము రెండో విడతకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు 583 కోట్లు అయితే విడుదల చేసి ఉందండి. సో అయితే ఇక్కడ ఈ మార్చి నెల నుంచి ఏప్రిల్, మే, జూన్ నెల వరకు అయితే ఎవరైతే ఈ గ్యాస్ అనేది బుక్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి రెండో విడత డబ్బులు అనేటివి పడుతున్నాయి. అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేటివి పెరిగి ఉన్నాయన్నమాట. అంటే ఎల్పిజి సిలిండర్ డబ్బులు అనేటివి పెరిగాయి కాబట్టి సబ్సిడీ అమౌంట్ కూడా పెరిగింది. 856 రూపాయలు లేదా 858 రూపాయలు అయితే ఖాతాలకు జమ అవుతున్నాయి. దీంతో పాటు 18 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి. ఇలా టోటల్గా దాదాపు 862 రూపాయల వరకు మీరు సబ్సిడీ అయితే పొందవచ్చు. సో అయితే మనము గ్యాస్ ఏజెన్సీ దగ్గర కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఉంటేనే ఖాతాలకు జమ అవుతున్నాయండి ఈ డబ్బులు అనేటివి. కొంతమందికి వివిధ కారణాలు కూడా వస్తున్నాయి. సో వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా అయితే మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేటివి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు ఏ విధంగా మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ఉపయోగించి చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేవి మీ ఖాతాలకు చేరి ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. మీ మొబైల్లో కూడా ఈ నెంబర్ని సేవ్ చేసి వాట్సాప్లోకి రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ వచ్చేసి 9552300009. ఈ నెంబర్కి అయితే మీరు ఒక హాయ్ అనే మెసేజ్ పంపించి సబ్సిడీ డబ్బులు పడినాయా లేదా చూసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వివరాలను చెక్ చేసుకోవచ్చు. సో హాయ్ అని పెట్టంగానే సో ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి అడుగుతుంది. సో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సో సేవను ఎంచుకోండి అంటుంది కదా. సో ఇందులోకి మీరు వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సివిల్ సప్లై సేవల్లో దీపం స్థితి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో నిర్ధారించండి అని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్తో కూడినటువంటి ఈ యొక్క దీపం స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అంతా కూడా చూపిస్తుంది, స్టేటస్ చూపిస్తుంది, మీకు అమౌంట్ ఎంత పడింది అనేది కూడా చూపిస్తుంది. సో చూపించేటువంటి వివరాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మీరు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ నుంచే ఈ వాట్సాప్ సర్వీస్ ద్వారా అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేటివి చూసుకోవచ్చు. అంటే మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఏ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ నెంబర్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా అయితే మీ యొక్క ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి పడినాయి లేదా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే క్రెడెన్షియల్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. యు ఆర్ ఎలిజిబుల్ అండ్ సబ్సిడీ ఈజ్ క్రెడిటెడ్ అని చెప్పి మీ యొక్క బెనిఫిషియరీ నేమ్తో సహా పూర్తి వివరాలు, రేషన్ కార్డ్ నెంబరు, కస్టమర్ ఐడి, సో ఎప్పుడు మీరు బుక్ చేసుకున్నారు, ఏ తేదీన మీకు ఈ యొక్క డెలివరీ అనేది కంప్లీట్ అయ్యింది, ఆ గ్యాస్ సబ్సిడీ ఎంత పడింది, వివరాలన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా అయితే మీరు యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సబ్సిడీ డబ్బులు పడినాయా లేదో చూసుకోవచ్చు. సో ఇక్కడ సబ్సిడీ వచ్చేటువంటి వాళ్ళు డబ్బులు పడినాయా లేదనేది చూసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ పడినటువంటి వాళ్ళు సో ఎలాంటి కారణాల చేత వారి యొక్క ఖాతాలకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడలేదనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎల్పిజి సబ్సిడీ డబ్బులు అనేటివి మీ ఖాతాలకు జమ అయ్యా లేదా అనేది తెలుసుకున్నారు కదా. అయితే కొంతమందికి వివిధ కారణాలు అనేటివి చూపించి ఉంటాయండి. ముఖ్యంగా ఇక్కడ 1000 స్క్వేర్ మీటర్స్ అనేటివి ఎక్కువగా స్థలం ఉండడము, అదేవిధంగా కొంతమంది వివరాలు అనేటివి ఫ్లెచ్ కాకపోవడము, సో మరికొంత వివరాలు అనేటివి నమోదు కాలేదని చూపించడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా లేవని అర్థము. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గర మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డు, సో ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ యొక్క ఎల్పిజి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ అనేది సీడింగ్ కాకపోవడము, ఇలా చాలా కారణాలు అనేటివి ఉన్నాయి. అయితే ముందుగా మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, ముందుగా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ అకౌంట్ అనేది ఇచ్చి ఉన్నారు, రేషన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉందా, ఇచ్చినటువంటి ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై అయితే చేయించుకోండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా ఎన్పిసిఐ అనేది ఇక్కడ యాక్టివ్లో చూపించినా కూడా సో చాలామంది కూడా
వారు ఇచ్చినటువంటి అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండకపోవడము, సో ఆ యొక్క అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం అనేది జరిగి ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో అయి ఉందనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దీని కొరకు మీరు సో ఇక్కడ npci.org.in అనే వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ వెబ్ పేజ్లో కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము. అక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనకు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది సీడింగ్ అయి ఉందనేది చూపిస్తుంది అనమాట. ఒకవేళ సీడింగ్ కాకపోతే ఏ బ్యాంక్కి సీడింగ్ చేసుకోవాలనే వివరాలతో కూడినటువంటివి సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే మీరు ఆధార్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో చేసుకోవాల్సినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇవ్వచ్చు. సో ముందుగా అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత సీడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఏదైతే మీరు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసేసిన తర్వాత సో సింపుల్గా ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అంటే ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఇందులోకి వచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్కి మీరు ఇచ్చినటువంటి ఎల్పిజి ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్కి సీడింగ్ అనేది చేసేసుకుంటారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మీకు సబ్సిడీ డబ్బులు అనేవి పడుతున్నాయి. సో కొంతమందికి కూడా ఏ విధంగా పడటం లేదంటే స్థలం అనేది ఎక్కువగా ఉండడము, రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉండడము, సో ఇలా ఇనెలిజిబుల్ ఉంటాయి కదా సో స్కీమ్స్కి సంబంధించి. సో వాళ్ళు కనుక మన రేషన్ కార్డులో ఉంటే కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేటివి పడడం లేదని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వివిధ కారణాల చేత అయితే మీరు మీ యొక్క సబ్సిడీ అనేది కోల్పోతున్నారు. నేను మీకు కేవలం ఎన్పిసి అనేది ఏ విధంగా మనం యాక్టివ్లో ఉంచినటువంటి అకౌంట్కి యాక్టివ్ చేయడం అనేది నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ అనేది చెప్పాను. సో డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏ అకౌంట్కి మ్యాపింగ్ అయి ఉంది మీ యొక్క ఆధార్ అనేది కూడా ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇందులో ఇచ్చేసి చెక్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మళ్ళీ కూడా ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేయడం ద్వారా మన ఆధారు ఏ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ చేసి పెట్టుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఎల్పిజి సబ్సిడీ ఏదైతే పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వారు ఇచ్చినటువంటి ఎల్పిజి ఏజెన్సీ దగ్గర ఇచ్చినటువంటి ఈ యొక్క అకౌంట్ నెంబరు ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ అయి ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ మిస్ మ్యాచ్ కనుక అయి ఉన్నట్లయితే మళ్ళీ ఆధార్ డిసీడింగ్లోకి వచ్చి సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అకౌంట్ అంటే ఎల్పిజి సబ్సిడీ కొరకు ఇచ్చినటువంటి ఏజెన్సీ దగ్గర ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని డిసీడింగ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ లాగానే సీడింగ్ ఏ విధంగా చేస్తామో అదే ప్రాసెస్లో డిసీడింగ్ చేసేసి సో ఇచ్చినటువంటి అకౌంట్కి మళ్ళీ సీడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ ట్రై చేసి మీరు గ్యాస్ అనేది బుక్ చేయండి. మనకి ఇంకా కూడా 2 నెలల సమయం అయితే ఉంది కాబట్టి ఈ లోపల మీకు సబ్సిడీ డబ్బులు అనేవి గ్యాస్ బుక్ చేసిన తర్వాత పడవచ్చు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి తప్పకుండా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది.